హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోనర్ మ్యాథ్స్ క్లాస్. 2026లో టెట్కి ప్రిపేర్ అవుతున్న వారందరి కోసం మనం మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం నుండి టీచర్స్ కూడా టెట్ రాస్తున్నారు కాబట్టి వారికి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముందుగా మనకి ఏ స్థాయిలో బిట్స్ అడుగుతున్నాడో తెలుసుకోవడం కోసం గత టెట్లో అడిగినటువంటి బిట్స్ని మనం ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. తర్వాతి క్లాసుల్లో ఇదే మోడల్లో మనం కొన్ని బిట్స్ చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అయితే ముందుగా నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి బిట్స్ ఏ మోడల్లో అడుగుతున్నాడో, ఏ విధంగా అడుగుతున్నాడో చూద్దాం. ఒకడు తన గృహప్రవేశానికి 300 మందిని పిలవగా అందులో 30 మంది రాలేదట. మిగిలిన అందరూ మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం ఖర్చు ఒక్కొక్కరికి 270 రూపాయలు కాగా అతని వద్ద 40,000 రూపీస్ మాత్రమే రొక్కం ఉన్నచో అతని పొదుపు ఖాతా నుండి ఇంకా ఎంత తేవలసి ఉంది అంటున్నాడు. 300 మందిని భోజనానికి పిలిస్తే అందులో 30 మంది రాలేదు కాబట్టి 300 నుంచి 30 తీస్తే మనకి 270 మంది మాత్రమే రావడం జరిగింది. అందులో అయితే ఒక్కొక్కరికి 270 రూపీస్ ప్లేట్కి ఖర్చు అవుతుంది. అయితే 270 మెంబర్స్కి 270 చొప్పున టోటల్గా మనకి ఎంత అవుతుంది? 27 into 27 అంటే 729. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros రాస్తాం. ఇప్పుడు అతని దగ్గర 40,000 రూపీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 40,000ని మైనస్ చేసేస్తే కనుక మనకి 32,900 రూపీస్ అతను ఇంకా తేవలసి ఉంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డిజిటల్ రూట్ అన్నాడు. డిజిటల్ రూట్ అంటే సమ్ ఆఫ్ డిజిట్స్. ఇప్పుడు 53,127 యొక్క డిజిటల్ రూట్ అంటే ఇందులో ఉన్న డిజిట్స్ అన్నింటినీ మనం యాడ్ చేసేస్తాం. 5 + 3 8, 8 + 1 9, 9 + 2 11, 11 + 7 18. 18లో మళ్ళీ 2 డిజిట్ని యాడ్ చేస్తే కనుక 9. అంటే ఇప్పుడు దీని యొక్క డిజిటల్ రూట్ అంకమూలం 9 అవుతుంది. అదేవిధంగా 4 + 5 9, 9 + 6 15, 15 + 3 18, 18 + 9 27. 27 అంటే 2 + 7 = 9. కాబట్టి దీని యొక్క డిజిటల్ రూట్ కూడా 9 అవుతుంది. అయితే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే డిజిటల్ రూట్ ఎంత? దీని అంకమూలం 9, దీని అంకమూలం 9 కాబట్టి 9 + 9 చేస్తే 18 అవుతుంది. 18 అంటే 1 + 8 చేస్తే మళ్ళీ 9 అవుతుంది. అంటే ఈ రెండింటిని యాడ్ చేసినా వచ్చే డిజిటల్ రూట్ కూడా 9 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఎన్ని 10,000 100 మిలియన్లకు సమానం అవుతుంది అంటున్నాడు. 100 మనకి మిలియన్ అంటే 10 lakhs, 100 millions అంటే 110 lakhs. అంటే ఇక్కడ మనకి 10 lakhs అంటే మనకి 6 zeros ఉంటాయి. 100 millions 100 వేసి 6 zeros వేసుకున్నాం. ఇవి 100 millions. ఇప్పుడు దీంట్లో ఎన్ని 10,000s ఉంటాయి అంటున్నాడు. 10,000 అంటే 4 zeros కాబట్టి మనం 4 zerosని రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేస్తే మనకి ఇంకా 10,000 అనేది ఉంది. అంటే 10,000s 100 millionsకి ఈక్వల్ అవుతుంది. 10,000 అంటే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఒక 4 అంకెల పరిపూర్ణ వర్గంలో అంటే పెర్ఫెక్ట్ స్క్వేర్ 4 digit పెర్ఫెక్ట్ స్క్వేర్లో మొదటి 2 అంకెల సంఖ్య మరియు చివరి 2 అంకెల సంఖ్యను వేరువేరుగా తీసుకుంటే అవి కూడా పరిపూర్ణ వర్గాలు అవుతాయి. అయితే ఆ సంఖ్య ఏంటి అని అడుగుతున్నాడు. మనం ఇప్పుడు ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు 1681 తీసుకుంటాం. 1681లో మొదటి 2 digits కూడా స్క్వేర్ నెంబరే, అంటే 16 స్క్వేర్ నెంబరే, 81 కూడా స్క్వేర్ నెంబరే. అయితే ఈ టోటల్ కూడా 1681 కూడా స్క్వేర్ నెంబర్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అవుతుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే మనకి డివిజన్ మెథడ్ అనేది రావాలి. డివిజన్ మెథడ్ ఎలా చేస్తామంటే ఫస్ట్ 2 digits పైన ఇలా బార్ పెడతాం. నెక్స్ట్ తర్వాత 2 digits, అలా 2 digits బార్ పెట్టుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రెండు కలిపి ఒక పార్ట్, ఈ రెండు కలిపి ఒక పార్ట్గా ఉంటుంది. ఇప్పుడు మొదటి పార్ట్లో 16 ఉంది. 16కి దగ్గరగా ఉండే స్క్వేర్ నెంబరు 16 అంటే 4 4 కాబట్టి 4 ఇక్కడ,
ఇంకొక 4 ఇక్కడ వేస్తాం. ఇప్పుడు 4 4 జర్ 16 కాబట్టి 16 వేసుకుంటాం. ఇక్కడ మైనస్ చేస్తాం 0. నెక్స్ట్ మనం డివిజన్లో ఎలా అయితే 1 డిజిట్ని దించుకుంటామో కిందకి, ఇక్కడ ఈ 2 డిజిట్స్ని కిందకి దించేసుకోవాలన్నమాట. ఆ బార్ ఉన్న 2 డిజిట్స్ని కిందకి దించాలి. ఇప్పుడు నెక్స్ట్ డివిజన్ని కంటిన్యూ చేస్తాం. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని డబుల్ చేసి ఇక్కడ వేసుకోవాలి. వేసుకున్న తర్వాతన ఇక్కడ నెక్స్ట్ సెకండ్ డిజిట్ 0 వేస్తే ఇక్కడ కూడా 0 వేయాలి. 1 వేస్తే 1 వేయాలి. అలా మనం ఏ విధంగా అంటే ఇక్కడ ఉన్న నంబర్కి దగ్గరగా వచ్చే వరకు 1 వేస్తే 1, ఇక్కడ 1 వేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, ఇక్కడ 1 వేసాం. ఈ వేసినటువంటి ఈ 1తో మాత్రమే ఈ 81ని మల్టిప్లై చేయాలి. ఇంకా 4తో మనకి సంబంధం లేదు. ఇప్పుడు 1 వేసాం. 81 × 1 81, రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది 1681 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మరి 4925 ఇది చూడండి. 49 స్క్వేర్ నెంబరే, 25 స్క్వేర్ నెంబరే. మొత్తం స్క్వేర్ నెంబర్ 4925 స్క్వేర్ నెంబర్ అవుతుందో లేదో మరి చూద్దాం. 49 25 ఇది కూడా సేమ్ 2 డిజిట్కి మనం ఇలా బార్ పెట్టుకుంటాం. 49 అంటే స్క్వేర్ నెంబరే కాబట్టి 7 7 జర్ 49 మైనస్ చేస్తే 0. నెక్స్ట్ 25 అని ఇలా కిందకి దించుకుంటాం. 7ని డబల్ చేస్తే 14 అవుతుంది. 14 పక్కన ఇప్పుడు మనం 1 వేసాం అనుకోండి. అప్పుడు ఇక్కడ కూడా మనం 1 వేయాలి. 141 × 1 141 ఎక్కువైపోతుంది కాబట్టి మనం 0 వేసుకుంటాం. ఇప్పుడు 140 × 0 0 తీస్తే మనకి 25. అంటే ఇక్కడ మనకి రిమైండర్ అనేది మిగులుతుంది. రిమైండర్ మిగులుతుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు అనమాట. ఇదే పద్ధతిలో మిగతా 2 నెంబర్కి మనం 2 నెంబర్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి మొదటి నెంబరే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అని వచ్చేసింది కాబట్టి ఇంకా మిగతా నెంబర్స్ మనం చెక్ చేయవలసిన అవసరం ఉండదు అనమాట. నెక్స్ట్ క్రింది వానిలో 247, 323 మరియు 437ల ఉమ్మడి కారణాంకం ఏది అన్నాడు. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. వీటికి కామన్ ఫ్యాక్టర్, ఈ మూడింటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి అన్నాడు. ముందు ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఫ్యాక్టరైజేషన్ అంటే 247 ఏ ప్రైమ్ నెంబర్స్లో ఉంటుందో చెక్ చేసుకుంటాం. ఇలా డివిజన్ మెథడ్లో మనకి 2 అనేది ప్రైమ్ నెంబరు, 3 అనేది ప్రైమ్ నెంబరు. ఇలా 2కి 3కి 2కి అంటే 1's ప్లేస్లో 7 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వదు. ఇక్కడ డివిజిబుల్ రూల్స్ మీద కూడా కాస్త అవగాహన ఉండాలి. అలాగే 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ 2 4 6 6 7 13 కాబట్టి ఇది 3తో కూడా డివిజిబుల్ అవ్వదు. 5తో కూడా డివిజిబుల్ అవ్వదు. ఎందుకంటే 1's ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటేనే 5తో డివిజిబుల్ అవుతుంది. 7తో కూడా ఇది డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 11తో చూసుకుంటే కనుక 11 2 జర్ 22, ఇంకా 2 ఉంటుంది. 27 అంటే 11 టేబుల్లో ఉంటుంది కాబట్టి 11తో కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 13తో చూద్దాం. 13 1 జర్ 13, 32 జర్ 26 కాబట్టి 1 టైం పోతుంది 13 తీస్తే ఇంకా మనకి ఇందులో 11 ఉంటుంది. 11 అంటే 117, 13 9 జర్ 117. ఇది మనకి ఎగ్జాక్ట్గా పోతుంది కాబట్టి 13 × 19 అవుతుంది. 247 ఈక్వల్ టు 13 × 19. 13 ప్రైమ్ నెంబరే, 19 కూడా ప్రైమ్ నెంబరే. ప్రైమ్ నెంబర్ కూడా వచ్చి ఉండాలి, మనకి తెలిసి ఉండాలి ప్రైమ్ నెంబర్స్. 13 × 19. ఇప్పుడు 247ని మనం 13 × 19 రాసాం కాబట్టి మనకి మిగతా రెండింటిలో కూడా అయితే 13 ఉండాలి, లేకపోతే 19 ఉండాలి. కామన్ ఫ్యాక్టర్ ఉన్నాడు కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి. అయితే 39 అయినా ఉండాలి, మిగతా రెండింటిలో లేదా 19 అయినా అయి ఉండాలి. అంటే కామన్ ఫ్యాక్టర్ 39 అయి ఉండాలి, 19 అయినా అయి ఉండాలి. మనకు ఆప్షన్ తీసుకుంటే కనుక 17, 27, 19, 23 ఇచ్చాడు. అంటే 13 అనేది ఇవ్వలేదు కాబట్టి ఇంకా మనకి కామన్ ఫ్యాక్టర్ 19 అవుతుంది. మిగతా వాటికి మనం చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ 7634 ప్లస్ 3210 ఈక్వల్ టు 7684 ప్లస్ 31x0 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత వస్తుందో కనుక్కోవాలి.
అలాగే ఇక్కడ y ఇచ్చాడు, అంటే ఎక్స్ కనుక్కొని y వాల్యూ ఎంతో ఫైనల్గా కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ముందుగా మనకి ఈ సమ్ నుండి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంతో చూద్దాం. 7634 ఉంది, ఇక్కడ 7684 ఉంది, అంటే ఇక్కడ 50 ప్లస్ ఉంది. దీనికన్నా 50 ప్లస్ ఉంది కాబట్టి మనం ఇందులోంచి 50 తీస్తే కనుక ఇది సెకండ్ నెంబర్ అవుతుంది. 50 తీస్తే 3160, ఇది 3160 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకి 6 వచ్చింది, అంటే ఎక్స్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం 6 పెట్టుకుంటాం. 6614 అంటే ఇప్పుడు ఈ రెండు కలిపితే ఈ రెండు టోటల్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇందులోంచి 6614ని మనం మైనస్ చేస్తే కనుక 1071 అవుతుంది. 1071. ఈ 1071ని మనం ఏం చేయాలి, 3160కి యాడ్ చేయాలి. 3160 అలాగే 1070 0 13 2 4 4230. మనకి ఆప్షన్ 1 అనేది y వాల్యూ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, రెండు సంఖ్యలను సంకలనం చేయగా 52,435 మరియు 42,567ల యొక్క సమ్ మొత్తం కన్నా 12,580 తక్కువగా ఉంది, తక్కువ ఫలితం వచ్చుతున్నది. అయితే మూడవ సంఖ్యను కూడా సంకలనం చేయగా అదే మొత్తం కన్నా 13,698 అనేది ఎక్కువగా వచ్చిన అధికంగా వచ్చిన థర్డ్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. ముందుగా ఒక రెండు సంఖ్యలను కలిపితేనట ఈ రెండింటి మొత్తం కన్నా 12,500 తక్కువ వచ్చిందంట. ఈ రెండింటి మొత్తము 52,435 ప్లస్ 42,567 కన్నా ఎంత తక్కువ వచ్చింది? తక్కువ వచ్చింది కాబట్టి మైనస్ చేద్దాం. -12,580 తక్కువ వచ్చింది. అయితే ఈ టోటల్ రిజల్ట్కి మూడవ సంఖ్య అంటే మనకు తెలియదు, ఆ మూడవ సంఖ్యని ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ని యాడ్ చేస్తే కనుక ఏమొస్తుంది అంటున్నాడు, అదే మొత్తం కన్నా, అదే మొత్తం అంటే ఈ మొత్తం, అంటే ఈ రెండింటి మొత్తం అంటే మళ్ళీ రాస్తాం. 52,435 ప్లస్ 42,567 ఆ మొత్తం కన్నా ఇది ఎక్కువగా వచ్చింది కాబట్టి ప్లస్ 13,698 అనేది వేసుకుందాం. అంటే ఇప్పుడు ఇది ఈక్వల్ అవుతుంది కాబట్టి బోత్ సైడ్ ఈ రెండు నెంబర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఇటు -12,500 ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ 12,580 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఉంటుంది, ఎక్స్ ఈక్వల్ టు 13,698 ప్లస్ 12,580 అవుతుంది. ఈ రెండు సమ్ చేస్తే కనుక 8 17 12 6 2 26,278 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు, ఆరోహణ క్రమంలో రాయమన్నాడు. ఇట్లా మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు డినామినేటర్కి ఎల్సిఎం కట్టుకొని ఆ ప్రాసెస్ చేస్తే కనుక అది పెద్ద ప్రాసెస్ అవుతుంది, ఎల్సిఎంలు అవి చేసుకోవడం. అలా కాకుండా సింపుల్గా మనం 5/8 11/13 3/7 2/3 ఇవి ఇచ్చిన ఫ్రాక్షన్స్. ఇందులో ముందు మనం ఈ డిఫరెన్స్ ఎంతో చూసుకుంటాం. 5కి 8కి డిఫరెన్స్ 3, 11కి 13కి డిఫరెన్స్ 2, 3కి 7కి డిఫరెన్స్ 4, 2కి 3కి డిఫరెన్స్ 1. ఇప్పుడు 3 2 4 1 వీటికి ఎల్సిఎం కనుక్కుంటాం. 3 2 4 1కి ఎల్సిఎం 12 అవుతుంది. ఎల్సిఎం తెలుసు కదా, 3 2 4 ఎల్సిఎం కడితే ఇది మనకి 2 టేబుల్లో ఉంటాయి, 3 ఉండదు కాబట్టి 3 అలా రాస్తాం. 2 1 జర్ 2 2 2 జర్, మళ్ళీ ఇవి 1 టేబుల్లో తప్ప ఇంకేదేళ్ళలో ఉన్నాడు కాబట్టి వీటన్నింటినీ మల్టిప్లికేషన్ 2 3 జర్ 6 6 2 జర్ 12, అంటే ఎల్సిఎం 12 వచ్చింది మనకి ఇక్కడ. ఇప్పుడు ఏవైతే ఎల్సిఎం 12 వచ్చిందో ఈ 12 అవ్వాలంటే ఇక్కడ 3 12 అవ్వాలంటే దేంతో మల్టిప్లికేషన్ చేయాలమ్మా? 4తో. కాబట్టి దీన్ని 4తో మల్టిప్లికేషన్ చేస్తాం. 2 12 అవ్వాలంటే 6తో మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ 11 × 6 చేస్తాం. 4 12 అవ్వాలంటే 3తో మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేస్తాం. 1 12 అవ్వాలంటే 12తో మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి దీన్ని 12తో
మల్టిప్లికేషన్ చేస్తాం. 5 4 జర్ 20, 11 6 జర్ 66, 3 3 జర్ 9, 2 12 జర్ 24. ఇప్పుడు ఇందులో 9 చిన్నది కాబట్టి 3/7 చిన్నది అవుతుంది, తర్వాత 5/8, తర్వాత 2/3, తర్వాత 11/13. అంటే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఒక బాలుడు 4 కిలోగ్రాముల 90 గ్రాములు యాపిల్, 2 కిలోల 60 గ్రాముల ద్రాక్ష మరియు 5 కిలోల 300 గ్రాములు మామిడి పండ్లను కొన్నాడు. అయితే అతను కొనుగోలు చేసిన అన్ని పండ్ల మొత్తం బరువు ఎంత అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ ముందు కిలోగ్రాములు చూడండి, 4 kg, 2 kg, అలాగే 5 kg, మొత్తం 11 kg అవుతుంది. అలాగే నెక్స్ట్ 90 grams, 60 grams, 150 grams, 150 grams ప్లస్ 300 grams అంటే 450 grams అవుతుంది. 11.450 కేజీస్లో అయితే 11.450 కేజీలుగా రాస్తాం అన్నమాట. నెక్స్ట్, పరిపూర్ణ వర్గమయ్యే 4 అంకెల గరిష్ట సంఖ్య ఏంటి అని అడుగుతున్నాడు. అంటే 4 డిజిట్ నెంబర్, మనం గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ తీసుకుంటాం, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం డివిజన్ మెథడ్లో. 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ మనకి 9999. ఇప్పుడు దీన్ని మనం డివిజన్ మెథడ్లో ఇందాక చెప్పుకున్న విధంగా డివిజన్ మెథడ్లో మనం దీని స్క్వేర్ కనుక్కుంటాం. ఇప్పుడు 99కి దగ్గరగా ఉన్న స్క్వేర్ నెంబర్ 81. 81 అంటే 9 × 9, 81 మైనస్ చేస్తాం, 8 1. నెక్స్ట్ 99ని కిందకి దించుకుంటాం. నెక్స్ట్ స్టెప్ 9ని డబుల్ చేస్తాం, 18 అవుతుంది. ఇప్పుడు 18 అంటే ఇది 1899 కాబట్టి దగ్గర 9 టైమ్స్ మనకి పోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే 9 వేసామో 9తో 189ని మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ వేసుకోవాలన్నమాట. 189 × 9, 9 9 జర్ 81, 9 8 జర్ 72 ప్లస్ 80, 9 1 జర్ 9 ప్లస్ 17, 1701 మైనస్ చేస్తే కనుక 8 9 1. 198 అనేది రిమైండర్ మిగిలిపోతుంది కాబట్టి మనకి 9999లోంచి 198ని మైనస్ చేస్తే ఆ వచ్చేది పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 9లోంచి 8 తీస్తే 1, 9లోంచి 9 తీస్తే 0, 9లోంచి 1 తీస్తే 8, 9. 9801 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే 4 డిజిట్స్లో ఇదే గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఈ విధంగా మనకి నంబర్ సిస్టమ్ నుంచి బిట్స్ అడగడం జరుగుతుంది. ఇదే మోడల్లో మరిన్ని బిట్స్ మనం చాప్టర్ వైజ్గా మనం అన్ని చాప్టర్స్ నుంచి కూడా గత టెట్లో అడిగినటువంటి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరిన్ని అదనంగా కొన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మీకు సమయం చాలా మిగులుతుంది. మన వీడియోస్ని కనుక మన ఛానల్ని ఫాలో అవుతే కనుక మీకు చాలా టైం మిగులుతుంది, మార్క్స్ కూడా మంచి మార్క్స్ వస్తాయి. మీరు చక్కగా మన ఛానల్ని ఫాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా మంచి మ్యాథ్స్కి సంబంధించి మంచి మార్క్స్ వస్తాయని ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ.